వెల్కమ్ టు డిటివి. పాకిస్తాన్ లో అంతర్గత అసంతృప్తి నెమ్మదిగా తిరుగుబాటుగా మారుతోంది. ఇప్పటికే బలూచిస్తాన్ లో స్వతంత్ర దేశం కోసం ఉద్యమం ముదిరిన నేపథ్యంలో తాజాగా సింధు ప్రాంతంలోనూ సింధు దేశ్ కోసం డిమాండ్ జోరందుకుంది. విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో సరదాగా ఆటలాడేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులు కారు లోపలే మృతి చెందారు. కారులోకి వెళ్లిన అనంతరం వారు డోర్ వేసుకోవడంతో అది లాక్ అయిపోయింది. ఆ తర్వాత కారులో ఆక్సిజన్ తగ్గిపోవడంతో ఊపిరాడక చిన్నారులు మరణించారు. ఈ ఘటనలో మంగి బుచ్చిబాబు, భవానీ దంపతుల కుమారుడు ఉదయ్, బుర్లు ఆనంద్, ఉమా దంపతుల కుమార్తెలు చారుమతి, చరిష్మా, కంది సురేష్, అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మైలార్దేవుపల్లిలోని మూడంతస్తుల భవనంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు భవనాన్ని కమ్మేయక ప్రమాద సమయంలో అక్కడ 53 మంది ఉన్నారు. ఇక విషయాన్ని గమనించిన వారు భయంతో టెర్రస్ పైకి పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వేగంగా చర్యలు తీసుకుని అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ప్రమాదం పెద్దగా మారకముందే ఫైర్ సిబ్బంది చూపిన చర్యలకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. చార్మినార్ పరిధిలోని గుల్బార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై స్పందించిన మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకి 50,000 చొప్పున ప్రధాని సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకుంటుందని కేంద్రం తెలిపింది. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి కమ్మర్పల్లి జాతీయ రహదారిపై మేడిపల్లి గ్రామ శివారులో కాంగ్రెస్ నాయకులు భారీ స్థాయిలో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రింబవళ్లు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటం, చర్యలు తీసుకోకపోవటం స్థానిక ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ప్రజల మధ్య ఉద్రేకం పెరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవటం రాజకీయ ఒత్తిళ్లతో నీరసంగా మారిపోయిన వ్యవస్థను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉండగా తాజాగా మేకర్స్ దీనిని జూన్ 27కి వాయిదా వేయడంతో అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా మంచు మనోజ్ నటిస్తున్న భైరవన్ చిత్రంతో కన్నప్ప మూవీ క్లాష్ అయ్యే అవకాశం ఉందని కొందరు ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. కొత్త విడుదల తేదీతో కన్నప్ప టీమ్ కి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసేందుకు 70 రోజుల సమయం లభిస్తోంది. ఇటీవల జరిగిన ప్రివ్యూ స్క్రీనింగ్ తర్వాత ప్రభాస్ కనిపించే సీన్లను మరింత మెరుగుపరిచే దిశగా టీం పనిచేస్తోంది. సినిమా మీద ఉన్న నెగటివిటీ తొలగించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులపై ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల బంధువులు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అలాగే కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పర్యటన సమయంలో నిరసనలు తెలిపారు. ఆక్సిజన్ మాస్క్ లేకుండా అంబులెన్స్ లో తరలించడంతో తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు పోయాయంటూ వారు ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ సమయానికి వచ్చి ఉంటే, ఆక్సిజన్ మాస్క్ కూడా సరిగ్గా ఉండి ఉంటే మా బంధువులు బ్రతికేసేవారు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఒకరు, నేను రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాను, కానీ ఇప్పుడే మాకు న్యాయం దక్కట్లేదు అంటూ మనస్తాపం చెందారు. రాష్ట్ర రాజధానిలోని ప్రముఖ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ సీట్లకు మేనేజ్మెంట్ కోటాలో భారీ ధరలు వసూలు చేస్తున్నట్టుగా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్దిష్ట సమాచారం ప్రకారం ఈ సీట్ల ధరలు దాదాపుగా 18 లక్షల నుంచి 25 లక్షల మధ్యగా నిర్ణయించబడ్డాయి. దేశవ్యాప్తంగా సిఎస్ఈ కోర్స్ కి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీలు ఈ రకమైన అధిక ధరలను అమలు చేస్తున్నట్టుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఆత్మవిశ్వాసాన్ని అందుకున్న బెలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఈ చారిత్రాత్మక ఘటన సందర్భంగా బెలూచిస్తాన్ ప్రజలు భారతదేశానికి తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు. స్వాతంత్రోత్సవ వేడుకల సందర్భంగా బెలూచ్లు భారత జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ జనగణమన జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశానికి తమ గౌరవాన్ని తెలిపారు. భారత్ అందించిన మద్దతుకు గుర్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బెలూచిస్తాన్ స్వతంత్రపై ఇంకా అధికారిక ప్రతిస్పందనలు రావాల్సి ఉన్నప్పటికీ ఈ దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నప్పటికీ ఇది బెలూచ్లపై ప్రభావాన్ని చూపిందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ గూఢచారి కేసులో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన ఘటనకు కొనసాగింపుగా ఒడిశాలోని పూరి జిల్లాకు చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనపతిను భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రకారం ప్రియాంక సేనపతి జ్యోతి మల్హోత్రాతో సన్నిహితంగా ఉండి గతంలో ఆమెతో కలిసి పాకిస్తాన్ పర్యటనలకు వెళ్లినట్టుగా ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆమెపై గూఢచారి నెట్వర్క్ లో భాగస్వామి ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమెను భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్తాన్ హై కమిషన్ అధికారులతో సమావేశమై భారత సైనిక సమాచారం లీక్ చేసినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమెపై ఇప్పటికే గూఢచారి కేసు నమోదైంది. ప్రియాంక కుటుంబ సభ్యులు స్పందిస్తూ దేశం ముందు దేశ భద్రతకు మేము ఎల్లప్పుడూ అంకిత భావంతో ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసు డిజిటల్ మాధ్యమాల వేదికగా విదేశీ నెట్వర్క్లు ఎలా పనిచేస్తున్నాయన్న అంశంపై ప్రశ్నలు రేపుతోంది. భద్రతా వ్యవస్థలు మరింత జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నాయి. నగరంలోని తిరువాన్మయూర్ టైటిల్ పార్క్ సిగ్నల్ వద్ద సోమవారం ఉదయం విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. రోడ్డుపై అకస్మాత్తుగా ఏర్పడిన భారీ గుంతలో ఒక కారు పడిపోవడంతో అక్కడ స్వల్ప కలవరం నెలకొంది. కారులో ప్రయాణిస్తున్న 5 వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి తక్షణమే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక పరికరాలతో సహాయ చర్యల్ని చేపట్టి కారులో ఉన్న 5 సురక్షితంగా బయటకు తీశారు. గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం వారంతా స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ తో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈవెంట్లకు భారత్ దూరంగా ఉండబోతుందంటూ స్పష్టం చేసింది. పాక్ మంత్రి మోసిన్ నఖ్వీ ఏసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్ తో పాటు సెప్టెంబర్లోని మెన్స్ ఏషియా కప్ లోనూ భారత జట్లు పాల్గొనకపోవచ్చని సమాచారం. ఈ నిర్ణయంతో ఆసియా క్రికెట్ లో విపరీత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకుల భావన. ఏసీసీపై భారత క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ స్థాయి స్టాండ్ మొదటిసారి కావడం విశేషం. ఈ సీజన్ లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో దుమ్ము రేపేస్తున్నారు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ 5లో భారత ప్లేయర్లే దాదాపుగా ఆధిపత్యం చెలాయించడం గమనార్హం. ఇంకా ఈ సీజన్ లో సెంచరీలు చేసిన 6 భారతీయులే కావడం విశేషం. బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ కృష్ణ 21 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా విదేశీ బౌలర్లలో కొందరు పర్వాలేదనిపిస్తున్న బ్యాటర్లు మాత్రం జోరుగా ఆడలేకపోయారు. జోస్ బట్లర్లను మినహాయిస్తే ఇతర విదేశీ బ్యాటర్లు కొన్ని మ్యాచ్లలో మాత్రమే మెరుపులు చూపించారు. ఈ సీజన్ భారత క్రికెట్ కి మరోసారి నాణ్యతను చాటే వేదికగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్.